బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు పండగ పూట సుప్రీంకోర్టు బిగ్ షాక్ నిచ్చింది. ఫార్ములా ఈ కారు రేస్ కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్ కు అక్కడ కూడా నిరాశ ఎదురైంది. సుప్రీంలో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను కొట్టేసింది. ఈ నెల 8న కేటీఆర్ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ పిటిషన్ పై నేడు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇదిలా ఉండగా కేటీఆర్ పిటిషన్ వేసే ముందే రేవంత్ సర్కార్ సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే నేటి వాదనలో భాగంగా ఇది కేవలం రాజకీయ కారణాలతోనే కేసు పెట్టారని కేటీఆర్ తరపు లాయర్ ధర్మాసనం ముందుంచారు. దీనిపై జస్టిస్ బేలా ఎన్ త్రివేది స్పందిస్తూ అపోజిషన్ లీడర్లుగా ఉన్నప్పుడు కేసులను ఎదుర్కోవాల్సింది కదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకోలేమంటూ క్వాష్ పిటిషన్ను కొట్టేసింది. ఈ కేసు పూర్తి స్థాయిలో విచారణ జరగాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీంతో కేటీఆర్ ఈ కేసు విచారణను ఎప్పటిలాగే ఎదుర్కొన్నారు. ఇప్పటికే ఓ మారు కేటీఆర్ను ఏసీబీ విచారించింది. రేపు ఈడీ సైతం విచారించనుంది. మరోవైపు ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్, బిఎల్ఎన్ రెడ్డి, ఐఏఎస్ అరవింద్ కుమార్ కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ డిస్మిస్ కావడంతో మరోసారి వీరిని విచారణకు పిలుస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే ముగ్గురిని కూడా ఏసీబీ అధికారులు విచారించారు. మరోసారి పిలిచే అవకాశం ఉండడంతో కేసు మరింత ఆసక్తికరంగా మారింది. రెండవసారి విచారణకు పిలిచి అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం ఊపందుకుంది.